మా చిన్నప్పుడు బాగా గుర్తు. ఈవెన్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ కూడా. లేడీస్ డాక్టర్ల దగ్గరికెళ్ళాలంటే ఒక భయం ఏంటంటే, లేడీ డాక్టర్ కాకుండా అంటే లేడీస్ సమస్య గైనకాలజిస్ట్ అయితే ఓకే. గైనకాలజిస్ట్‌లు అక్కడ లేకపోతే ఏదన్నా ఊరు వెళ్ళగలిగిన ఆర్థిక స్థోమత ఉంటే ఓకే. లేకపోతే ఆ డాక్టర్ మగ డాక్టర్ దగ్గరికెళ్ళి తమ సమస్యలు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చాలామంది మహిళలు మన కుటుంబాల్లో ఉంటారు. వాళ్ళకి మగవాళ్ళ దగ్గర ఏం చెప్పుకుంటామంటే చివరికి వాళ్ళని ఎలా కన్విన్స్ చేసేవాళ్ళంటే మగవాళ్ళు డాక్టర్‌ని దేవుడి లెక్కన చూడాలి, తండ్రి లెక్కన చూడాలి తప్పించి, తల్లి తండ్రి లెక్కన చూడాలి తప్పించి, డాక్టర్‌ని డాక్టర్‌గానే చూడాలి, వాళ్ళని మగాళ్ళలాగా చూడకూడదు అన్నటువంటి కోణంలో చెప్పి కన్విన్స్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పించి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మహిళా డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటం, మగ డాక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎదురైనటువంటి సమస్య. కొన్నేళ్ళు పోతే ఇంకో 10, 15 ఏళ్ళు పోతే మగవాళ్ళు ఇబ్బంది పడాలేమో. ఎందుకని? మగవాళ్ళు నిదానంగా డాక్టర్ల కోర్సుల నుంచి ఎందుకంటే 5 సంవత్సరాల పాటు చదవాలా. ఆ తర్వాతన మళ్ళీ ఆ ప్రాక్టీస్ ఇదంతా అయ్యేటప్పటికి ఇంకొక ఏడాది, 2 ఏళ్ళు. తర్వాత జీతం చూసుకుంటే 25,000, 30,000 మాక్సిమం 50,000 రూపాయలు. అది కూడా హైదరాబాద్ లాంటి చోట ఈ కార్పొరేట్ దాంట్లోనైతే. దీంతో మగవాళ్ళు అట్లాగే 50,000 అట్లా జీతం వచ్చేవాళ్ళని ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. కనీసం నెలకు 1,00,000కి తక్కువైతే పెళ్ళే కావట్లేదు అబ్బాయిలకి. అందుకని ఎంబీబీఎస్ వైపుకి మగపిల్లలు తగ్గుతున్నారు. డబ్బులున్న ధనవంతుల కుటుంబాలు లేకపోతే డాక్టర్ల కుటుంబాలు వాళ్ళకి ఓకే. ఎందుకంటే వాళ్ళే హాస్పిటల్ పెడతారు, లేకపోతే హాస్పిటల్లో పార్ట్నర్‌షిప్‌గా చేరతారు. కానీ మామూలు మధ్య తరగతి వాళ్ళు నిదానంగా తగ్గిపోతున్నారు డాక్టర్ డిగ్రీకి. అదే సందర్భంలో ఆడపిల్లలు డాక్టర్ డిగ్రీకి బాగా చదివి మరి సక్సెస్ అవుతున్నారు. తాజాగా ఎంబీబీఎస్ సెట్‌లో 60.72% అంటే 100 డాక్టర్ చదువుల్లో 61 మంది అమ్మాయిలే ఉన్నారన్నమాట. ఇప్పుడు తాజాగా అయినటువంటి అడ్మిషన్లలో. తద్వారా భవిష్యత్తులో ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటే కొన్నేళ్ళు పోయేటప్పటికి మగవాళ్ళు వెళ్ళి ఆడ డాక్టర్ల దగ్గర చెప్పుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తుందేమో.